చూసుకున్నటువంటి వెంకటరామరెడ్డి గారు గెలవలేదా? సో ఇట్ ఈస్ మిరాకిల్. జాతకమే చెప్తున్నా కదా, జాతకం బాగుంటే మీకు పదవి అనేది చిక్కుతుంది, రాజయోగం, లేకపోతే మిస్ అవుతారు. ఓకే, నిర్ణయాలు తీసుకోలేదా? రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలకు పోయి టక్న యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో చేరి వాళ్ళ గెలవలేదా? ఇక్కడ డబ్బు ప్రభావం లేదంటారా? డబ్బు ప్రభావం లేదు అసలు. డబ్బు పబ్లిక్ వెరీ షార్ప్. అసలు పబ్లిక్ని పిచ్చోళ్ళు అనుకుంటే వాళ్ళంత పిచ్చోళ్ళు ఇంకోళ్ళు ఉండరు. పబ్లిక్ ఎవరు ఓటేయాలి, ఎవరికి ఏమేయాలి అని దే ఆర్ డిసైడెడ్. మనం ఎవరిచ్చిన డబ్బులు తీసుకుంటారు, ఊర్లలో డబ్బులు తీసుకుంటారు, ఇవ్వకపోతే తిట్టి మరీ లాక్కుంటారు, కానీ ఎవరికి వేయాలనో డిసైడెడ్. లీడరు పార్టీ మారినంత మాత్రాన క్యాడర్ మారుతుంది అనుకుంటే తప్పు. ఎప్పుడు క్యాడర్ ఫిక్స్ అయి ఉంటుంది, లీడరే కన్ఫ్యూజన్లో ఉంటాడు ఎప్పుడే, కానీ క్యాడర్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరికి ఓట్లు వేయాలి అనేది క్యాడర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. క్యాడర్ని ఎప్పుడు తిట్టొద్దు, పబ్లిక్ని కూడా ఎప్పుడు తిట్టొద్దు, పబ్లిక్ క్లారిటీతో ఉంటారు. ఓకే, బీజేపీ విషయానికి వస్తే ఒకసారి ఆ పార్టీకి సంబంధించి గతం ఒక్కసారి చూద్దాం. ప్రెసిడెంట్గా బండి సంజయ్ గారిని తీసేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సింపతి రేజ్ అయింది. ఆయన అసెంబ్లీలో గెలిచే అవకాశం ఉందని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ చాలా తక్కువ ఆధిక్యంతో ఆయన రోజు ఓడిపోయిన పరిస్థితి ఎలా చూస్తారంటారు? అంటే పార్టీ మీద ఇంప్రెషన్ అక్కడ పడిందా, వ్యక్తిగతంగా ఆయన? లేదు, ఆయనకు కన్యారాశి, ఆయనకు జాతకంలో కారాగారవాసం ఉండే, జైలు పోయించారు, డౌన్ఫాల్ ఉండే, డౌన్ఫాల్ అయింది. సో ఆయనకు జరగాల్సిన నష్టాలన్నీ జరుగుతున్నాయి. ఆయనకు 2023 జనవరి నుండి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. సో మనమే మన ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం, రాకెట్ లాగా వెళ్ళిన బండి సంజయ్ రాకెట్ లాగానే పడిపోతారు అని మనం లాస్ట్ ఇయర్లో మాట్లాడుకున్నాం ఇంటర్వ్యూలో. అదే జరిగింది. ఆయన ఒకటేసారి టక్కున గాలి నుండి, ఆకాశంలో నుండి కిందికి పడ్డారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఆయనకున్న చరిష్మా ఇంకా తగ్గినట్టే. ఇంకా ఫ్యూచర్లో కష్టం, ఇంకా ఆయన చరిష్మా రాదు, అయిపోయింది. డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టే. ఇంకా తెలంగాణలో కూడా బీజేపీ అనేది కష్టమే. ఇప్పుడు రేపు బీజేపీలో గెలిచిన వాళ్ళు కానీ, కాంగ్రెస్లో మన టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కానీ ఎంతమంది మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తారు అనేది, అసలు ఎంతమంది ఉంటారో ఆ పార్టీలలో అనేది ఇట్ ఈస్ $1 మిలియన్ క్వశ్చన్. బట్ ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు గెలిచిన తర్వాత వచ్చే వాళ్ళకి ప్రయారిటీస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి? విజయశాంతి గారు చాలా చివరి నిమిషంలో వచ్చారు. ఆమెకు ఉంటుంది ప్రయారిటీ అనేది. ఆమె కంటెస్టెంట్ కాదు, ఆమె ఎంపీగా పోతుంది రేపు పొద్దున. సో వీళ్ళంతా ఎంపీ క్యాండిడేట్లు, వాళ్ళకి రేపు పొద్దున అవకాశం ఉంటుంది. కానీ నేను మాట్లాడేది లీడర్లు వేరు, ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు పోతే మంచిదే కదా, అనఫిషియల్గా ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు. ఇప్పుడు మన ఆంధ్రాలో వల్లభనేని వంశీలాగా. సో అట్లా ఉంటే ఉండొచ్చు, అనఫిషియల్గానే పార్టీలో కంటిన్యూ అవుతూ అట్లా కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే, చేరికలు, జంపింగ్లు, జిప్పాంగులు చాలా ఉంటాయి తెలంగాణలో. అవునా? చాలా ఉంటాయి. ఏముంది, గత ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ గోడ దూకారు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అంతా చూస్తుంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇటు గోడ దూకుతారు. అంతే, జస్ట్ తెలంగాణ భవన్ నుంచి గాంధీ భవన్, అంతే అంతే కదా. అంతే, తెలంగాణ భవన్ కాదు, బీఆర్ఎస్ భవన్. అది పేరు మార్చే వరకు దాన్ని అలానే కన్సిడర్ చేయాలేమో. కవిత గారికి సంబంధించి లిక్కర్ అవకాశం ఉంది. ఓకే, ఎందుకు అంటే మొన్న, అంటే మళ్ళీ మీరు అనొద్దు నేను రాజకీయ అనాలిసిస్ చేయట్లేదు అని చెప్పి, బట్ నేను అడుగుతుంది ఏంటంటే జాతకం ప్రకారం ఆమె అరెస్ట్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పదే పదే మాట్లాడిన వాళ్ళంతా కూడా బీజేపీ అరెస్ట్ చేయలేదు అనే సంకేతం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది అని చెప్పి, ఆమెకి ఎలా ఉందంటారు ప్రెడిక్షన్? అంటే జాతకం, తన జాతకంలో కారాగారవాసం ఉంది, జైలుకు పోయే యోగం ఉంది. సో అది లిక్కర్ కేసులనే వెళ్తుందా లేకుంటే వేరే కేసులు వెళ్తుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మనం జరుగుతుంది అని చెప్తాం, కానీ ఎలా జరుగుతుంది అని చెప్పే అంత క్లారిటీ మనకు ఉండదు. చంద్రబాబు నాయుడు గారి గురించి అయినా మనం వెళ్తాడు అని చెప్పినాం, కానీ ఏ కేసులు వెళ్తాడు అనేది మనం క్లారిటీ ఇవ్వాలి. రేపు పొద్దున తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పిన 8-9 మంది లీడర్లు కూడా ఏ కేసులో వెళ్తారో నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా వాళ్ళ కారాగార వాసం ఉంటుంది. కవితకు కూడా ఖచ్చితంగా వాసం ఉంది, అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంకా ఎవరెవరికి కారాగార పేర్లు నేను లెటర్స్ చెప్పినా కదా, మా కే లెటరు, టీ లెటరు, సి లెటరు, బి లెటరు, జే లెటరు, ఆర్ లెటరు, ఇవన్నీ ఆ లెటర్లతో ఉండాలి. నాకేం చేసేది, నేను చెప్పా నక్షత్రాలు చెప్తామా, చెప్పమంటే నక్షత్రాలు ఇప్పుడు చిత్తా నక్షత్రము, శ్రవణ నక్షత్రము, మృగశిర నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం చెప్తున్నా కదా, నక్షత్రాలు చెప్తున్నా. మరి మీరు ఇంత మాకేదో ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు ఎవరవుతారు, ఎక్కడి నుంచి అవుతారు, ఏ పేర్లు, ఏ రాశి, ఏ గ్రహం చెప్పొద్దు. అట్లా పానిక్ అవుతారు కాబట్టి ఎందుకు అనవసరంగా చేయదో చెప్పొద్దు. అయితే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఒకటి మెంటల్గా ఫిక్స్ అయ్యి రావాల్సిన జైలు పోతాం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలా? ఇది ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చు టీవీలో, మీరు ప్రిపేర్ అయ్యి ఉంటేనే రండి. అదొక డిగ్రీ, సెంటిమెంట్ అయిపోయింది. డిగ్రీ అది క్వాలిఫికేషన్.
దేశవ్యాప్తంగా కూడా ఇలా మరి అందరంతే కదమ్మా. ఓకే. ఓ అందరంతే. ఇవాళ ఇంతకుముందు పాలించిన కేంద్ర మంత్రి జైలుకు పోయించినోడైనా, ఇప్పుడున్న కేంద్ర మంత్రి జైలుకు పోయించినోడైనా మన హోమ్ మినిస్టరు. సో వాళ్ళని బేస్ చేసుకొని మనం ఏం ఓట్లేస్తలేం కదా. సో దాని లెక్క దాందే, దీని లెక్క దీందే. సో జనాలు మారుతున్నారు, అదే దేశకాలమైన పరిస్థితులు, అందుకని మారుతున్నారు. వాటిని పట్టించుకోవట్లా. ఇప్పుడు బండి సంజయ్ మీద అదే సింపతి కంటిన్యూ అయితే అలా బండి సంజయ్ గెలవాలి. ఎందుకు ఓడిపోయిండు అంటే జనాలు మర్చిపోయారు, చాలా తొందరగా మర్చిపోతారు. సో ఆయన త్యాగాలు కానీ అవన్నీ కానీ పార్టీ వాళ్ళే మర్చిపోతారు. జాతకం, ఆ జాతకం అంతే. బట్ ఆయన ప్రెసిడెంట్గా ఉండుంటే బీజేపీ పార్టీ పరిస్థితి ఇలా ఉండేదంటారా? ఇవాళ సెకండ్ పొజిషన్లో ఉండేది బీజేపీ. ఒక 35 నుండి 40 సీట్లు వచ్చేవి. టీఆర్ఎస్కి వచ్చిన సీట్లు బీజేపీకి వచ్చేవి, బీజేపీకి వచ్చిన సీట్లు టీఆర్ఎస్కి వచ్చేవి. అంత వ్యత్యాసం ఉండేదా? మరి అదే దాన్నే పదవి అంటారు. రేవంత్ రెడ్డికి ముందు కాంగ్రెస్కి ఎందుకు లేదు ఇంత కాంప్రమైజ్? సీఎం కావాలనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ కష్టపడేటోళ్ళు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక్కలే ఉంటారు. దానికి కేసులు కొట్లాడాలి, నారా తీస్తాడు. కేసీఆర్ లాంటి వాడు ఉంటే దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. బిడ్డ ఎంగేజ్మెంట్కి కూడా పోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు, అవి కూడా తట్టుకోవాలి. ఇవన్నీ తట్టుకుంటేనే సీఎం పదవి వస్తుంది. సీఎం పదవి ఏమి ఉత్తగా రాదు. లేకపోతే ఈ నూనె ఇద్దరం కలిసి ఆడే కూర్చుంటాం సీఎం పదవిలో. చాలా కష్టపడాలి సీఎం పదవి అంటే. సో అంత దమ్మున్నోడే సీఎం అవుతాడు. కాంప్రమైజ్ అయ్యేటాడు, అంత దూరం పోయినాడు కాంప్రమైజ్ అయ్యేటాడు, వెళ్ళిపోతాడు. వేణుస్వామి గారు, వర్జ్యము, రాహుకాలము, మంచి టైం, వీటికున్న శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రస్తుతము మనకు వెరీ హాట్ టాపిక్ ఏంటంటే కల్వకుంట్ల కవిత గారి జాతకంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కోవడం ద్వారా ప్రస్తుతం రిమాండ్లో ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆమె ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందా, లేదా ప్రస్తుతం ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనే అంశం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారి జాతకం ప్రకారం 1978 జనవరి 1 మధ్యాహ్నం 12 గంటలకు పుట్టినట్టు యాజ్ పర్ గూగుల్ రికార్డ్స్. దీని ప్రకారం కనుక మనం పరిశీలించినట్లయితే జన్మలగ్నం వచ్చేసి మేనలగ్నంలో కేతుగ్రహ సంచారం, లగ్న రాజ్యాధిపతి అయిన గురువు చతుర్థంలో సంచరించడము, అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు పంచమంలోను, అదేవిధంగా లాభ వ్యయాధిపతి అయిన శని షష్టమ స్థానంలోను, అదేవిధంగా రాహువు మరియు చంద్రుడు కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నారు. ఆమె పుట్టిన సమయం ప్రకారము ప్రస్తుతము గురు మహర్దశలో కేతు యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. ఈ యొక్క అంతర్భుక్తి 2023 జూన్ 17 నాడున ఇది ఆమె జాతకములో కేతువు వైరాగ్యకారకుడిగా సంచరిస్తూ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో జన్మలగ్నం ప్రకారం కేతువు లగ్నంలో సంచరిస్తే క్రమంలో కొన్ని సందర్భాలలో లెక్క లేకుండా, అంటే వారు తీసుకునే నిర్ణయాలలో ఒక తెలియని ధైర్యము కొన్ని సందర్భాలలో రాంగ్ స్టెప్ పడేలా చేస్తుంది. అటువంటి సందర్భమే ఇప్పుడు కవిత గారు ఎదుర్కొంటున్న సమస్య అన్నమాట. ఈ యొక్క సమస్య 2023 జూన్ 17 నాటి నుంచి 2024 మే నెల 23 మధ్యలో అతి తీవ్రంగా ఏ సందర్భంలోనైనా ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఇక గోచార రీత్యా గనక మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతము మీనరాశిలో రవి బుధులు రాహువు, అదేవిధంగా లగ్న రాజ్యాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇక గోచార రీత్యా కనుక ఆమె పేరు ప్రకారము కన్యారాశి ప్రకారం కనుక పరిశీలించినట్లయితే అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. అందువల్ల ప్రస్తుతము ఏప్రిల్ 29వ తారీఖు వరకు ప్రస్తుతం ఆమె జాతక రీత్యా కొన్ని అనుకోని సంఘటనలు ఇబ్బందికరంగా ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇక జన్మ నక్షత్రం ప్రకారం కనుక చూసినట్లయితే గోచార రీత్యా రాహువు ప్రస్తుతం 4వ స్థానంలో ఏప్రిల్ 17వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ 29న గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మేష గురువు అట్లని గొప్ప ఫలితాలు ఇవ్వడు, అదేవిధంగా సామాన్యమైన ఫలితాలతో ఉంచుతాడు అనేది కూడా చెప్పడానికి లేదు. ప్రస్తుత కాలంలో ఈమె జాతకం ప్రకారము షష్టమ స్థానంలో శని సంచారం ఉన్నప్పుడు ఎవరినైతే మిత్రులుగా భావిస్తారో వాళ్ళే కొన్ని సందర్భాలలో శత్రువులుగా మారడము, తద్వారా కొన్ని అనుకోని సంఘటనల వల్ల సమస్యలకు గురయ్యేలా పరిస్థితులను ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈమె జాతకం ప్రకారము జన్మలగ్నం ప్రకారము
చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా వ్యాపార రంగంలో ఈమె అందివేసిన చేయిగా అగ్రగామిగా ఉండేదానికి ఎన్నో రకాల అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు రవితో కలవడం వల్ల అనుకోని పేరు ప్రతిష్టలకు సంబంధించిన భంగం కలగడానికి ఏ సందర్భంలో అయినా ఇబ్బందులు తలెత్తడానికి కారణమవుతాయి. ప్రస్తుతం గోచార రీత్యా చూసినా కూడా చంద్రలగ్నాతు సప్తమ స్థానంలో రవి బుధులు సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి సప్తమంలో రవిగ్రహ సంచారం జరిగేటప్పుడు తండ్రి ఈ బిడ్డ గురించి ఎక్కువగా సఫర్ అవ్వడం, అంటే వాళ్ళ నాన్నగారు కేసీఆర్ గారు కొంత ఈమె గురించి ఎక్కువగా ఆలోచించి చింతించడము, అదేవిధంగా తండ్రి ద్వారా సంపూర్ణమైన ఒక సహాయాన్ని పొందలేని స్థితిని పొందడానికి ఈ యొక్క కాలాన్ని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చంద్రలగ్నాతు కనుక పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నాడు. రవితో బుధుడు కలిసినప్పుడు కంబస్ట్ అయ్యాడని అంటారు. అంటే దీన్ని బుధాదిత్య యోగం కలిసినప్పటికీ సప్తమం అయినందువల్ల రాహుతో కలవడం వల్ల బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందలేక ఎక్కడైతే పేరు ప్రతిష్టలు పొందాలో అక్కడ కొంత డిస్టర్బెన్స్ని ఫేస్ చేయడానికి ప్రధానమైన కారణంగా మనం జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని చెప్పుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ఈ యొక్క గురు మహర్దశలో కేతువు యొక్క అంతర్భుక్తి 2024 మే 23 వరకు జరుగుతుంది. ఇలా జన్మ నక్షత్రం ప్రకారం చూసినా లేదా ప్రస్తుతం గోచార రీత్యా గురువు మారే సందర్భం వరకు గురువు కూడా సంపూర్ణమైన ఫలితాలు ఇవ్వలేడు. కాబట్టి తనకు సంబంధించిన విషయాలలో కొన్ని సందర్భాలలో ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళిపోయిన పనుల్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్సు లేదా కొన్ని సందర్భాలలో చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడము ఈరోజు పెద్ద సమస్యగా తలెత్తడానికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే ఇక్కడ శని భగవంతుడితో పాటు శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం కూడా జరుగుతుందో చంద్రలగ్నాతో అది 6వ స్థానమైనప్పుడు శత్రు రుణ రోగాలకి స్వస్థానం 6వ స్థానం అంటారు. అందువల్ల గోచార రీత్యా ఇప్పుడు ఎవరైతే ఆమెకు సన్నిహితులుగా ఉన్నారో వారు శత్రువులుగా మారడం అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఆమె ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడాలి అంటే మే నెల 23వ తారీఖు వరకు ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా విఫలమవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఏప్రిల్ 29 తర్వాత నుంచి గురువు గోచార రీత్యా మారుతున్నందువల్ల తన జన్మలగ్నం ప్రకారము మే నెల 23వ తారీఖు తర్వాత నుంచి కొన్ని శుభ పరిణామాలు పొందడానికి ఆమె ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడడానికి ఒక మార్గం ఎదురవుతుంది అనేది మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రస్తుత కాలంలో గురు భగవంతునికి సంబంధించి తన జాతకం ప్రకారము అష్టమ స్థానంలో గోచార రీత్యా సంచరించడము, జన్మలగ్నాత్తు గనక పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల ఒక ఇద్దరి సహాయం ద్వారా తనకు మిత్రుని రూపంలో కానీ ఒక స్నేహితుడి రూపంలో కానీ లేదా ఒక సహాయకుడి రూపంలో కానీ ఎవరైనా ఒక ఆగంతుకుని ప్రవేశము, తద్వారా తను ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడడానికి ఒక చక్కని మార్గం ఎదురవుతుంది. అది కూడా మే నెల 23వ తారీఖు తర్వాత నుంచి గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే ఏప్రిల్ 29వ తారీఖు తర్వాత మాత్రమే ఆ యొక్క శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో తన జాతకానికి సంబంధించి గురు భగవంతునికి మరియు కేతుగ్రహానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఆమె ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుందనేది మనం వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న విధానం ప్రకారము భగవంతుని అనుగ్రహంతో నేను నేర్చుకున్న గురువుల దగ్గర నా పరిజ్ఞానం మేరకు కొన్ని విషయాలు తెలియజేయడమైనది. ఎవరైనా సరే సమస్యలు ఎదుర్కొనేటప్పుడు పరిష్కార మార్గం కోసమే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని కనుక ఆచరించినట్లయితే వాళ్ళ జీవితాలలో అనేక రకాల గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. స్వస్తి, శుభం భూయాత్. వారి యొక్క జాతకములో గ్రహస్థితులు అనానుకూలత అనేటువంటిది నిన్న ఉన్నాయి కనుక ఆమె వింశోత్తరి దశల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది అనూహ్యముగా ఉన్నట్టుండి ఒక మలుపు తిరగటం అనేటువంటిది జరుగుతుంది. సహజంగా మానవాళ్ళు ఏమనుకుంటారంటే ఉన్నట్టుండి చేశారు, ఇలా జరిగింది అలా జరిగింది అని ప్రముఖుల జీవితాలలో ఏవైనా ఉన్నట్టుండే జరుగుతాయి. ఒక మంత్రి పదవి వచ్చినా లేదా ఒక గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఒక ఇది ఏదైనా పదవి చేపట్టాలన్నా ఆనాడు గతములో
చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు బయటికి వచ్చి పార్టీ పెట్టటము కూడా ఒక సంచలనమే. గ్రహస్థితులే కారణమయ్యాయి. మరి అంత పార్టీ వదిలిపెట్టి రాగానే ప్రతి వాళ్ళు ఏముందిలే, ఏం చేస్తాడులే అనుకుంటారు. కానీ ఒక ఆకాశము ఎత్తు ఎదగటానికి అవకాశం అయితే అయింది కదా. మరి ఆ గ్రహస్థితులు మనం ఎదిగిన నాడు ఒక రకంగాను, బాగలేని నాడు ఇంకొక రకంగాను అనుకోవటానికి ఉండదు ఎప్పుడూ కూడా. అందుకని నిన్నటి పరిస్థితి గనక ఒక్కసారి మనము విశ్లేషణ చేసుకుంటే, శ్రీమతి కవిత గారి యొక్క జాతకము ప్రకారముగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితులు ఉండేటువంటి దాని వల్లనే ఇది ఇలా జరిగింది. ఇంకా కొంచెం ఇబ్బందికరమైనటువంటివి జరుగుతాయి అనేటువంటిది కూడా తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి అంశము వస్తున్నది. అంటే మామూలుగా మనము విశ్లేషణ చేసుకుంటే ఉన్న గ్రహస్థితుల ప్రకారముగా ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ ఉగాది పండుగ కుజుడి యొక్క ప్రభావము, శని యొక్క ప్రభావము, రెండే శుభగ్రహాలు, మిగతాటివి పాపగ్రహాలు ఉన్నాయి. కొంతమంది జీవితాలలో కొన్ని గ్రహస్థితులు, గ్రహాలు కొంచెం అనానుకూలతగా ఉన్నప్పుడు ఇవి ఇట్లాంటి సంచలనాలు జరగటానికి ఎక్కువ. ఆ విషయంలో కవిత గారి జాతకాన్ని మనం ముందు పెట్టుకోవాలి. ఏదైనా ఒకటి జరిగేంత వరకు మనం మాట్లాడము, జరిగిన తర్వాతనే అన్ని ఒక్కోటి మాట్లాడాల్సినటువంటి ఇది వస్తూ ఉన్నది. ఇప్పుడు మనము మాట్లాడుతున్నది ఏమిటి విశ్లేషణ అంటే, రాదా అనేటువంటి దానికి గనక మనము ఆలోచన చేసినట్టయితే ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఆమెకు నడుస్తూ ఉండేటువంటి జాతకము ప్రకారముగా ఇంకా కొంతకాలము బాగా సమయము పట్టేటువంటి అవకాశము ఉంది అని తెలుస్తూ ఉన్నది. అంత వెంటనే త్వరితగతిన మళ్ళీ వెంటనే ఇదవుతుంది, ఇచ్చేస్తారు బెయిలు అని అనుకోవటానికి లేదు. అయితే కొంచెము సమయము పడుతుందేమో అనేటువంటి విధంగానే ఉన్నది. అందరికీ ఎవరికి జరిగినా బాధే. ఒక మనిషి పూర్ణముగా, ఒక ఆమె మహిళ అయినా పురుషుడైనా ఎవరికైనా మనస్సుకు బాధే ఉంటుంది. ఏదైనా కొన్ని విషయాలు ఎవరి జీవితాల్లో అయినా సజావుగా సాగుతూ ఉండేటువంటి విషయాల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు జరగవద్దుగాక. అయితే ఇలా జరిగినప్పుడు ఎందుకు జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది, ఏమి జరగబోతున్నది, భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు దగ్గరగా చాలామంది ఉంటాం. కానీ కొన్ని సందర్భాలలో యథార్థము ఇది అని చెప్పటానికి భయపడతాం రాజులకు ఎప్పుడూ కూడా. కానీ రాజులకు మనము నిర్భయముగా ఉన్నదున్నట్టు చెప్పగలిగిన నాడే మనము ఎప్పుడు కూడా శాస్త్రములో ఏదుందో అది మనము కరెక్ట్గా చెప్పగలిగిన నాడే మనకు మంచిది, జరిగేటువంటి విధానానికి మంచిది. అందువలన మనము ప్రతి వాళ్ళం ఏమనుకుంటామంటే ఏముందిలే, ఏం పెద్ద సంగతి కాదులే, ఆ నిమిషానికి ఎలా అయినా తప్పించుకోవచ్చులే, మన పలుకుబడి ఉపయోగపడుతుందిలే అనుకుంటాం. కానీ అన్ని సందర్భాలలోనూ, అన్ని సమయాలలోనూ, అన్ని వేళలా మనకనుకూలముగానే గ్రహస్థితులు ఎప్పుడూ ఉండవు. అలా ఉంటే గ్రహాలు ఎందుకు అవుతాయి? కావు కదా. అందువలన ఏది ఏమైనా కొంచెము సమయము పడుతుంది అనేటువంటిదే మనము చెప్పగలము ఉన్న పరిస్థితులను దృష్ట్యా. ఒక 3-4 రోజులు గడిస్తే ఏమిటి అనేటువంటిది ఒకటి మనకు తెలుసు. ఆమె జాతకములో ఉండేటువంటి గ్రహస్థితులు తెలుసు. ఇప్పుడు రేపు ఉగాది పండుగ నాడు కొత్త పంచాంగము చెబుతూ ఉన్నప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమిటి, ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా తెలుసు కదా. తెలియంది ఏం లేదు, దీన్ని కొత్తగా చూడాల్సింది ఏమీ లేదు. మనం ఎప్పుడు తీసుకున్నా గతములో చాలా మంది ప్రముఖుల జాతకాల గురించి మనము మాట్లాడినప్పుడు కూడా నిన్న అరెస్ట్ చేసినటువంటి సమయము ఏమిటి, వాళ్ళు ప్రకటించినటువంటి సమయం ఏమిటి అనేటువంటిది చూస్తాం. అలాగే ఇప్పుడు ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేస్తాం. అందుకని కొంచెము సమయము పట్టవచ్చు అనేటువంటిదే మనము తెలియజెప్పేటువంటి సారాంశము.
ఏదైనా ఆమె గ్రహస్థితులు కొంత అనానుకూలతగా ఉన్నాయి కాబట్టి ఇలా జరిగింది అని తెలియజేస్తూ జయోస్తు. ఏదైనా ఆమె త్వరితగతిన బయటికి రావాలి, అందరూ బాగుండాలి, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు జరగవద్దు సమాజంలో అని మాలాంటి వాళ్ళము దేశమంతా కూడా క్షోభరహితమై సంతోషముగా సస్యశ్యామలముగా ఉండాలి అనుకునేటువంటి విషయముగా కోరుకునేటువంటి వాళ్ళము కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు అని తెలియజేస్తూ జయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.